డాక్టర్ కావటమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. ఓకే, సరే, ఈరోజు అంతా అయిపోయింది కాబట్టి మీకు టికెట్ అది ఎన్నైనా మాట్లాడతారు అనుకుంటారు ప్రజలందరూ కూడా. అయితే ఒక్కటి, ఇప్పుడు రాయచోటు నుంచి మొదటిసారిగా గెలిచిన మండిపల్లి రాంప్రసాద్ మంత్రి కూడా అయిపోయారు. రవాణా శాఖ మీరు ఏదేదో ఆర్టీసీ బస్సులలో ఆ బస్సుల పర్యవేక్షణ కూడా ఆయన చేతుల్లోనే ఉంది. రాంప్రసాద్ రెడ్డి చాలా దూకుడుగా పోతున్నారు. రాయలసీమలో ఒక బలమైన శక్తిగా ఎదగబోతున్నారు అనేది అందరూ అనుకుంటున్నారు. ఆయన దూకుడుని ఎలా కట్టడి చేస్తారు మీరు కానీ, శ్రీకాంత్ రెడ్డి గారు కావచ్చు. ఇంకోటి ఆయన ఒకటే అన్నాడు, రానున్న 5 ఏళ్లలో మన పరిపాలన చూసి రాంప్రసాద్ రెడ్డి హైదరాబాద్లో కూర్చున్న నామినేషన్ వేసి హైదరాబాద్లో కూర్చున్న ఓట్లేసి ప్రజలు గెలిపించాలి, ఆ స్థాయికి తీసుకొస్తారు నియోజకవర్గాన్ని అంటున్నారు ఆయన. సంతోషం. ఎలా మీరు కట్టడి చేస్తారు? సంతోషం. ఇట్లాంటి చాలా డాంబికాలు చాలామంది పలికినారు, చాలామంది చాలా విషయాలు చెప్తారు. ఎన్ని చెప్పినాను కదా, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరిపైనే ఆధారపడి ఉంది ఎన్నికలు. రాంప్రసాద్ రెడ్డో లేకుంటే ఇంకోరో ప్రభావితం చేసి ఓట్లు ఇచ్చే పరిస్థితులు లేవు. క్యాడర్ అంతా ఉంటుంది. ఈ క్యాడర్ పని చేయించుకునే దానికోసం మేము పొద్దున్న లేసా నుంచి వాళ్ళకి అందుబాటులో ఉండాలా, మేము వాళ్ళను దగ్గర పెట్టుకోవాలా, వాళ్ళ సుఖ సంతోషాల్లో భాగం పంచుకోవాలా, వాళ్ళకి ఆర్థికంగా ఏదైనా అవసరాలు ఉంటే తీర్చుకుంటూ ఉండాలా, లేకుండా పోతే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వస్తే అటెండ్ కావాలా. ఇటువంటివన్నీ మా డ్యూటీలు మేము చేస్తూ ఉంటాం, ఓట్లు ఇచ్చే డ్యూటీ పైన. కాబట్టి హైదరాబాద్లోనూ బెంగళూరులోనూ కూర్చుంటే ఓట్లు వేసే పరిస్థితి ఎవరికి ఉండదు. మళ్ళా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేస్తారు. ఇదే మళ్ళా 30 సీట్లు 40 సీట్లు వచ్చి తెలుగుదేశం పార్టీ ఈసారి ఓడిపోతుంది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు 150 నియోజకవర్గాలు. ఆస్ట్రాలజీ నేర్చుకోనక్కర్లే, ప్రజల అట్మాస్ఫియర్ అది. ఈ ఆకు ఇట్లా పడింది, ఈ ఆకు ఇట్లా పడుతుంది, అంతే. జూన్ లో గవర్నమెంట్ ఫామ్ అయింది, ఇంకా ఇది జూలై అండి. అప్పుడే మీరు సహజము. ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఉన్నవన్నీ తీర్చేదానికి చంద్రబాబు నాయుడు దగ్గర శక్తి లేదు, అది అందరికీ తెలుసు. తల్లికి వందనం పైన ఎన్నో కామెంట్స్ వస్తున్నాయి, దీనికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఇప్పటికే అసెంబ్లీలో వచ్చే సంవత్సరం నుంచి అనే ఒక ఇది వినిపిస్తుంది. ఈ సంవత్సరం తల్లికి వందనం అనేది లేదు. అంటే ఎంతమంది పిల్లోళ్ళు ఉంటే అంతమందికి బోడి సున్నా. ఇంకా 1500 రూపాయలు ఆడవాళ్ళకి ఇచ్చేది మొదలుపెట్టలే. కేవలం 4000 పెన్షన్ పెంచినాను, మీకు 3000 కదా వచ్చేది. ఈ ఏప్రిల్ మే జూన్ కూడా కలిసి ఇస్తాను అనేటప్పటికి ఇది 7000 అవుతుందని ఆశపడి ఆ ఓటు కూడా వేసినారేమో పాపం బీదోళ్ళంతా. అంటే ఈ పెన్షనర్స్ మాకు 7000 కదా వచ్చేది. వాళ్ళు ఏమనుకున్నారంటే కంటిన్యూస్గా 7 వస్తుందని అనుకుంటారు. తెలియదు వాళ్ళకి, మొదటిసారి ఇస్తాడులే అని. సరే, ఇవన్నీ ఉంటాయి రాజకీయాల్లో. కాబట్టి ఓట్లు వేసినారు, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినారు, చూద్దాం. ఓకే, మొన్న ఢిల్లీకి వెళ్ళారా? జగన్మోహన్ రెడ్డి గారి ధర్నాకి వెళ్ళలేదా? ఓకే, మీరు పైకి మాట్లాడుతున్నా కూడా మీరు కావచ్చు, మీ బామ్మది పులివెందుల వేంపల్లి సతీష్ రెడ్డి గారు, మీ మేనో కుమారుడే అనుకుంటా, ఇద్దరు కూడా కండవ మార్చేసి టీడీపీ నుంచి వైసీపీ కండవ మార్చారు. ఈరోజు ఎక్కడైనా టీడీపీ అధికారంలోకి వచ్చిన అయ్యో మేము తప్పు చేశామే అన్న బాధ ఏ రోజు ఉంది? ఓపెన్ చెప్పండి. లేదు, వాస్తవం చెప్తాను. నేను మీతో కాదు చెప్పింది. నాకు ఆ రాత్రిపూట ఫోన్ చేసి చెప్తానే రాత్రి బాగా నిద్రపోయినా, నాకేం నిద్ర లేకుండా ఏం లేదు. అంతకుముందే నిద్రలేని రాత్రులన్నీ చాలా ఉన్నాయి. నాకు ఒకటి అనిపించింది, ఈయన టికెట్ ఇవ్వలేదు, ఓకే తీసేయండి, పక్కన పెట్టండి, ఇది అయిపోయింది. దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మీరు నా దగ్గరకు వచ్చి ఆ ప్రస్తావన ఎత్తద్దండి అని మా వాళ్ళకి అందరికీ చెప్పాను. మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి పోయి పని చేసుకోండి, మీరు ఇష్టం వచ్చిన పార్టీకి పోయి పని చేసుకోండి, మీ ఇష్టం అది. నాతో ఎవడన్నా వచ్చేవాడు ఉంటే రండి, నేను వైసీపీలోకి పోతాండ, మీ ఇష్టం. మీరు తెలుగుదేశంలో ఉంటే ఉండండి. ఇది నేను ఇచ్చిన మెసేజ్. చాలామంది తెలుగుదేశంకే ఓట్లు వేసినారు, నా ఫాలోవర్స్ అంతా. మరి వాళ్ళు నా ఫాలోవర్స్ అని నేను చెప్పను, చంద్రబాబు ఫాలోవర్స్. ఏ రోజైనా కనీసం బాధ అనిపించలేదా? తప్పు చేసే అధికారంలో ఉంటే అధికారం అనుభవిస్తుంటాం కదా. లే సతీష్ రెడ్డికి ఏ రోజు లేదు కదా. ఆయన 3-4 సంవత్సరాల ముందే వెళ్ళిపోయినాడు కదా, పక్కకి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయినాడు, 4 ఏళ్ల ముందు పోయినాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి ముందు కాదులేండి, కూడా అంత 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంది, 4 సంవత్సరాల కింద పోలేదులేండి. లేదు, మీరు పొరపాటు పడుతున్నారు. మీరు కనుక్కోండి. 2019 డిసెంబర్లో చంద్రబాబు నాయుడు గారు కడపకు వచ్చారు. డిసెంబర్లో కాన్స్టిట్యుయెన్సీ మీటింగ్లు పెట్టినాడు. ఆయన పార్టీకి దూరం అయ్యారు. అదే నేను చెప్పేది. అదే ఆ మీటింగ్కు ఆయన ముందు రోజు హాజరై, చంద్రబాబు నాయుడు పులివెందుల మీటింగ్ పెడతానే హాజరు కాలే. మరుసటి రోజు ఎందుకు హాజరు కాలేదని కూడా మేమందరం అడిగినాం. ఇంకా నాకు వద్దు, అవసరం లేదు ఆయనతో నాకు పని అని చెప్పి బయటకు వచ్చేసినాడు. వచ్చారు. వైసీపీలో చేరింది మాత్రం వైసీపీలో చేరలే. వైసీపీలో చేరింది 3 months ముందర, సంవత్సరం కాదు 3 months.
జస్ట్ ఎలక్షన్కి 2 months 3 months ముందు చేరారు. 2 months 2 months అది అందుకు అరే తప్పు చేశామేమో టీడీపీని ఈ రోజు ఉంటే అధికారం అనుభవించచ్చు కదా అని ఏమన్నా నాకైతే ఒకటి అనిపించింది, భగవంతుడి నిర్ణయం ప్రకారం ఈ 5 ఏళ్ళు నా కుటుంబానికి నేను సేవ చేసుకునే భాగ్యం నాకు వచ్చిందిరా అని అనిపించింది. ఇంతకాలం సేవ చేయలేదు మీకు? చేయలేదు కదా. నేను నెలకు 2 సార్లు 3 సార్లు హైదరాబాద్కి వచ్చిపోయేవాడిని. 25 రోజులు కాన్స్టిట్యున్సీలో ఉండేవాడిని. ఒక 4-5 రోజులు వస్తే హైదరాబాద్కి వచ్చిపోయేవాడిని. వాళ్ళు ఎట్లా చదువుతుంటారో తెలియదు, వాళ్ళు ఏం చేస్తుంటారో తెలియదు, అంతా నా భార్య చూసుకుంటారు. ఇప్పుడు కనీసం నాకు టైం వచ్చింది వాళ్ళతో స్పెండ్ చేసేదానికి. 2 పిల్లలు, వాళ్ళతో టైం వచ్చింది. 10th క్లాస్ చదువుతుంటారు. అందుకే నాకు ఇది కీలకమైన 5 years. సో ఈ 5 ఏళ్ళు వాళ్ళను కరెక్ట్గా నేను ఆ లైన్లో పెట్టేదానికి వీలవుతుంది కదా అనే ఒక నాకు దేవుడు నిజంగానే అవకాశం ఇచ్చినాడేమో అని అనిపించింది. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఏది ఆశించి నేను రాజకీయ ఆ పార్టీలో చేరలే. బాగుందా మీకు శ్రీకాంత్ రెడ్డి గారికి రిలేషన్? మామూలు మాట్లాడుతూ ఉంటాం కదా. ఈ పార్టీలో చేరిన తర్వాత 2-3 సార్లు మా ఇంటికి వచ్చినాడు, మాట్లాడినాము. అన్న నాకు సాయం చేయండి, చేస్తాం పోయా. నాకు చంద్రబాబు నాయుడుతోనే వ్యతిరేకం తప్పనిచ్చి నాకు మిగతా ఈ అంశాలు ఏమి, నాకేం రాంప్రసాద్ రెడ్డి వ్యతిరేకం కాదు. నేను రాంప్రసాద్ రెడ్డి వచ్చి అడిగినప్పుడు కూడా అంటాయి 100 లింగాలు ఒక బోల్డ్ లింగం గెలిచేదేం పెద్ద కథేం కాదు. ఇన్ని లింగాలు గెలిస్తే ఒక లింగం గెలిచేదేముంది, మళ్ళీ అంటాడు అదే మాటే, బోల్డ్ లింగం గెలిచేది ఏమవుతుంది అని. అది పెద్ద ఇష్యూ కాదు కదా. రాంప్రసాద్ రెడ్డి నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పినా నీతో నాకేం పెద్ద ఇది లేదు పోయా, చంద్రబాబు నాయుడు చేసిన తప్పది. రమేష్ రెడ్డి గారి యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఊరికి అలా వైసీపీలో లేదు, వైసీపీలోనూ కొనసాగుతాం. అంతే, వైసీపీలో ఉంటా, వైసీపీలో కొనసాగుతా. వైసీపీలో వాళ్ళు ఏదైనా పార్టీ కార్యక్రమాలు చూసుకునేదానికి అవకాశం ఇస్తే ఆ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. దానికోసమని ఎన్నికల్లో పోటీ చేయాలనే ఒక ఆలోచన నాకు లేదు. నేను మా వాళ్ళకు కూడా అందరికీ శ్రీకాంత్ రెడ్డి గారు ఏం అనుకోలేదు, ఓపెన్ చెప్పండి, మనసులో మాట. శ్రీకాంత్ రెడ్డికే చెప్పినా నేను పోటీ చేయను పో అని. కావాలంటే ఫోన్ చేశాడు. ఓకే ఓకే. ఓకే, సాధారణంగా నా కాల్ లిఫ్ట్ చేస్తారు ఆయన, ఏమో ఈరోజు కాల్ లిఫ్ట్ చేయలేదు, ఎక్కడ బిజీగా ఉన్నారేమో. అయితే మీరు శ్రీకాంత్ రెడ్డి గారికి థ్రెటనా లేదా కేవలం పార్టీ కార్యక్రమాలు అప్పగిస్తే చేస్తూ అలా కాలం వెళ్ళదీస్తారా, అంటే భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అంతవరకు నేను కానీ ప్రజలు కానీ నిర్ణయం ఏం లేదు దీంట్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఏది నిర్ణయిస్తే ఆ పని చేస్తాం అంతే. టికెట్ ఆశించి మటుకు కాదు అంతే. ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా ఇంకా నాకు వేరే ఆశ కోరికలు లేవు. నాకు ఏదైనా ఆయన పని అప్పు చెప్తే చేస్తాము. నేను నచ్చినాను అనుకో, నన్ను ఏ స్థాయిలో పెట్టాలో అది ఆయన చూసుకునే వ్యవహారం, అది నాకు సంబంధించిన వ్యవహారం కాదు, అది నా చేతుల్లో ఉండేది కూడా కాదు. మరి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎలాంటి వ్యవహారాల్లో బాధ్యతలు అప్పగిస్తారు ఏమనేది కూడా కాలేయం నిర్ణయిస్తుంది. అందరికి సెలవు తీసుకుంటాం సార్. థ్యాంక్ యూ, నమస్తే అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.